హాయ్ అండి. నవరాత్రుల్లో డేటు అయితే మినీ వ్లాగ్ అండి. అయితే ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవిగా అయితే దర్శనమిస్తారండి భక్తులకి. అలానే అమ్మవారి శారీ కలర్ వచ్చేసి ఈరోజు ఎరుపు కలర్ అండి. అయితే నేను ఈరోజు అయితే ఉదయాన్నే పోగదక్కువ 5కే లేచానండి. లేచి లేవగానే ఇంట్లో పనులన్నీ అయితే చేసుకొని అలాగే గ్యాస్ స్టవ్కి గడపలకైతే పసుపు పూసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. అలాగే నేను కూడా అయితే కాళ్ళకైతే పసుపు అయితే పూసుకొని గుమ్మానికి అయితే ఇరువైపులా నిమ్మకాయలు అయితే పెట్టానండి. ఒకవైపు ఏమో కుంకుమది, ఒకవైపు ఏమో పసుపు అయితే పెట్టుకున్నానండి. ముగ్గు అయితే ఈ విధంగా చక్కగా వేసుకున్నాను. అయితే ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా వచ్చేసి రవ్వ కేసరి అయితే చేసేసానండి. సింపుల్గా కొంచెమే చేశాను, దేవుడి వరకే. ఇంట్లో మాకైతే ఎవరు తినరు, పిల్లలు కూడా. అందుకోసం అయితే దేవునికి కొంచెం అయితే చేశానండి. ఇక్కడ ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే పెట్టాను. తర్వాత అయితే ఇంట్లో కూడా అయితే ఈరోజు మా హస్బెండ్ నేను సతీ సమేతంగా అయితే పూజ అయితే చేసామండి. మా వారు కూడా ఈరోజు ఎర్లీగా లేచారు. ఇద్దరం కలిసి అయితే పూజ అయితే చేసుకున్నాము. ఈ మధ్య అయితే నేను మట్టి ప్రమిదలలోనే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇలా ఉందండి. ఓం శ్రీ మాద్రే నమః. ನೋಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್, ಟೇಕ್ ಕೇರ್, ಬಾಯ್ ಬಾಯ್.